ఓడి ఈడమ్మ గ్యాస్ కరువు వచ్చిందని చెప్పినారు కానీ పెట్రోల్కి డీజిల్కి కానీ కరువు వచ్చిందని చెప్పేసి నేనైతే అనుకోలేదన్నమాట. అలా మేము పెట్రోల్ బంక్ వెళ్ళగానే ఇక్కడ చూడగానే మేమైతే షాక్. ఇంక వాళ్ళంతా ఎవరో మనకు కానీ తెలియదు అనుకో. ఇప్పటికే 2-3 పెట్రోల్ బంకులు తిరిగినాం అనమాట నేను రాజన్న. ఇంకా రాజన్న అయితే నన్ను రూమ్కి తీసుకుపోవడానికి వచ్చినాడు, మామూలు రూమ్కి. ఇంకా తిరిగి సాల్ అయిపోయింది. ఎలాగోలా ఈ పెట్రోల్ బంక్ లో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసినా కొట్టించుకోవాలని చెప్పి ఫైనల్ గా అయితే ఫుల్ ట్యాంక్ చేపించేసినాం అనమాట బైక్ అయితే. ఇంకా వారెల్లానో ఆగేలాగా లేదు, ఈ గ్యాస్ పెట్రోల్ డీజిల్ మనకు వచ్చేలాగా లేవు అని చెప్పేసి అందరూ క్యూ కట్టేసిన అనమాట. ఇంకా మేము వెళ్లే దారిలో ఇదైతే ఇంకో పెట్రోల్ బంక్, దాదాపు హాఫ్ కిలోమీటర్ నుంచి అయితే లైన్ ఉండింది. ఇంక నేనైతే ఇక్కడ నుంచి వీడియో తీసిన. కొంతమంది ఏమో వాళ్ళ బండ్లు వాళ్ళ కార్లో ఎత్తుకొచ్చి ఫుల్ ట్యాంక్ చేపించుకొచ్చుంటా, అంటే కొంతమంది ఏమో పెద్ద పెద్ద వాటర్ క్యాన్లు తెచ్చి ఫుల్ గా పట్టించుకొని పోతారు అనమాట. ఇంకెలా ఉంటుందో పరిస్థితి అయితే అప్కమింగ్ డేస్ లో నాకైతే అర్థం అవ్వలేదు. ఇంకా కొన్ని పెట్రోల్ బంకులు అయితే బైక్ సేవట్ని అలో చేయలేదు, ఓన్లీ కార్లు మాత్రం కొడుతున్నారు అనమాట డీజిల్. అలా దారుణమైన పరిస్థితులన్నీ చూసుకుంటూ రూమ్ కి అయితే చేరుకున్నాం అనమాట. ఇంకా రాజన్న అయితే ఓ పక్క పప్పుకిను ఇంకో పక్క వైట్ రైస్ కి అయితే పెట్టేసినాడు అనమాట. ఇంకా పప్పును బాగా ఉడికించిన తర్వాత బాగా నున్నగా ఊరి ఇంకా దాని తిరబాత అయితే పెట్టినాడు. ఇంకా ఒక పక్క రైస్ గానీ ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయి వచ్చింది అనుకో. వారి వల్ల అయితే ఆల్మోస్ట్ ఆల్ చెన్నైలో ఉన్న చాలా పీజీస్ అయితే క్లోజ్ చేసేసిన అనమాట. క్లోజ్ అంటే ఫుడ్ ఏం బెటర్, కావాలంటే బయట కొనుక్కొని తినేసి పీజీలో అయితే ఉండొచ్చు అనమాట. ఇంకా మా పీజీలో అయితే షెడ్యూల్ చేసిన అనమాట. అంటే దోశ చపాతి ఇలాంటివి ఏముండవు, ఓన్లీ వైట్ రైస్ ఐటమ్స్ మాత్రమే పెడతామని చెప్పేసి. ఇది ఇలానే కొనసాగితే 2-3 వారాలు అయితే మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేస్తారనమాట. ఇంక ఇంటికి వెళ్ళిపోవడమే. చూడాలి రేపు ఆఫీస్కి వెళ్తే తెలుస్తుంది అనమాట వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా ఇరా అనేది అనేసి. ఇంకా ఎలానో మొత్తం చేసుకొని తినేసిన తర్వాత చల్లగా ఏసీ వేసుకొని స్లీప్ అయితే వేసేసినాం అనమాట. మార్నింగ్ రావాలంటే మామూలు రూమ్ నుంచి బస్సు ఎక్కడానికి అయితే దూరం వెళ్ళాలన్నమాట. ఇంకా ఆటోలు కానీ ఫుల్ అయితే వస్తాయని చెప్పేసి ఇంక రాజన్న అయితే షోలంగనూరు వరకు వెళ్తున్నారు. ఇంక నేను అక్కడి నుంచి డైరెక్ట్ నావలూరు బస్సు ఎక్కి వచ్చి పీజీకి అయితే వచ్చేసిన. ఇంకా మా వాళ్ళని నిద్ర లేపేసి ఇంకా అలా రెడీ అయిపోయి అందరం ఆఫీస్కి అయితే చేరుకున్నాము. ఇంక ఈ రోజు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా ఇవ్వరా అనేది అయితే ఫైనల్ గా డిసైడ్ చేస్తారనమాట. ఇంక ఈ వీడియోకి అయితే అంతే ఫ్రెండ్స్. ఫాలో కొట్టి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.